ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఏపీ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులకు ఒక బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పొచ్చు. సో ఇది జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, వచ్చేస్తోంది డేట్ ఇదే అని చెప్పేసి ఏదో ఒక అంచనా అయితే వేస్తున్నారు. సో ఎప్పుడు వస్తుంది, దాని ఫుల్ డీటెయిల్స్ ఏంటి, ఏ ఏ శాఖలు ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పోస్టింగ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. నిరుద్యోగులకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. అదేంటి అంటే జాబ్ క్యాలెండర్ పైన కూటమి సర్కారు కసరత్తు ఎలా ఉంది, అది మనకి ఉగాది నాటికి అయితే ఇది ఇస్తున్నారు అనేసేసే ఉంది. అంటే ఉగాది నాటికి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏపీ జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ కానుంది అని చెప్పడం జరిగింది. సో ఉగాది వరకు అయితే మరి అది కరెక్టా కాదా ఏంటి, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అయితే చూద్దాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ శాఖల వారీగా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాల వివరాలు అధికారులు అయితే సేకరిస్తున్నారు. తద్వారా పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ అయితే నిర్వహించేందుకు కూటమి సర్కార్ అయితే కసరత్తు అయితే మొదలుపెట్టింది. శాఖల వారీగా అయితే ఖాళీ పోస్టుల వివరాలు నివేదిక వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఖాళీలు, ఆర్థిక శాఖపై పడేటువంటి భారము అన్నీ వేరేజ్ వేసుకుని ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది అని అయితే చెప్తున్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇచ్చేటువంటి విధంగా కసరత్తు అయితే చేస్తోంది. ఉగాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ తర్వాత వీలైనంత త్వరగా అయితే ఉద్యోగాల భర్తీ చేపట్టాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. సో ఉగాదికి అయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేటట్టుంది. సో ఆ తర్వాత ఖాళీలు భర్తీ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మనం ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని అయితే చూడొచ్చు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు అయితే విడుదల కానున్నాయి. 20 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ ద్వారా అయితే విడుదల కానున్నాయండి. ఇప్పటికే డిఎస్సి 2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేశారు. వచ్చే ఫిబ్రవరి నెలలో మరో డిఎస్సి నోటిఫికేషన్కి రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపుగా 99,000 ఉద్యోగాల వరకు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండే విధానంగా అయితే భర్తీ చేయనట్లు చెప్తున్నారు. సో ఇవన్నీ పూర్తయితే మొత్తం ఖాళీల లెక్క అనేది మనకి తేలుతుంది. మొత్తం 157 విభాగాలు ఇప్పటి వరకు మంజూరు చేసిన పోస్టులు, 157 విభాగాల్లో మంజూరు చేసిన పోస్టులు ఖాళీల వివరాలను అయితే నిర్ధారించాయి. ఆర్థిక శాఖలో ఉన్నటువంటి వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ శాఖలో 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 వరకు అయితే ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 7,000కి అయితే పోస్టులు ఖాళీలు ఉండగా, యూనివర్సిటీలో 3,000కు పైగా అయితే ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికీ చర్యలు అయితే చేపట్టింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్నటువంటి 27,000 ఖాళీలలో సుమారు 23,000కు నేరుగా నియామకాలు అయితే చేపట్టాల్సి ఉంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 23,000 వరకు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయండి. 27,000 ఖాళీల్లో 23,000కు నేరుగా నియామకాలు అయితే చేపట్టాల్సి ఉంది. నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా అయితే ఖాళీలను నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3,000కు పైగా అయితే ఖాళీలు ఉండగా, అందులో డిఆర్ పోస్టులు వచ్చేసరికి 2,400. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలు అయితే ఉన్నాయి. నేరుగా నియామకాలు వచ్చేటువంటి పోస్టులు 26,000 వరకు అయితే ఉండవచ్చు అని నిర్ధారించారు. సో మరో 3,000 పోస్టులను అయితే ఇన్ సర్వీస్ పదోన్నతులకైతే భర్తీ చేస్తున్నారు. ఈ విధంగా అన్నీ సెర్చ్ చేసి ఖాళీలపైన ఉన్నటువంటి అధికారికంగా స్పష్టత అయితే వచ్చిన తర్వాత ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉగాది నాడు అధికారికంగా అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతుందండి. సో ఉగాది వరకు అయితే వెయిట్ చేద్దాం జాబ్ క్యాలెండర్ రావడానికి. సో మొత్తానికి మనకి ఏపీపీఎస్సీ నుంచి అయితే మొత్తం 20 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నాయి. లెట్స్ సీ. సో ఎంతమంది జాబ్ క్యాలెండర్ త్వరగా రావాలి అని కోరుకుంటున్నారు? సో కామెంట్ చేయండి. ఎంతమంది జాబ్ క్యాలెండర్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ త్వరగా రావాలి అని కోరుకుంటున్నారు అని. సో ఫాలో అవుతూ ఉండండి, ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి.